జనరల్‌గా మీరు ఫ్రమ్ బెంగుళూరు గదా! మీ బెంగుళూరులో చాలా కూల్‌గా ఉంటుందనుకుంటా. ఇప్పుడు అలా లేదు బెంగుళూరుకు. బెంగుళూరు గూడా చేంజ్ అయిపోయిందా? ఓకే. నాకిప్పుడసలు కంపారిటివ్‌లీ ఇట్స్ బెటర్. హైదరాబాద్‌లో ఉన్నట్లయితే లేదు. ఏ కేరళకో, ఏ వైజాగ్‌కో అలా వచ్చినట్టుంది. ఎందుకంటే ఏదో సంథింగ్ ఇక్కడేదో నేను బీచ్ ఒడ్డున కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్న ఫీల్ నాకొస్తుందన్ అవును. ఇక్కడ అసలు పైనొస్తే నా రూమ్‌లో షూట్ చేయడానికి ఎంత కష్టం తెలుసా? ఓకే. టీవీలో అంత తెలీదు. బట్ రియాలిటీలో మాకు తెలుసు. పాపం. ఎనీవేస్ నిషా వెల్కమ్ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంగ్రాచ్యులేషన్స్ మీ అమ్మాయి గారు సీరియల్ సూపర్ సక్సెస్ అయింది. అండ్ మీకు కూడా మంచి రికగ్నైజేషన్ వచ్చింది తెలుగులో. ఎలా అనిపిస్తుంది? చాలా అనిపిస్తది. అండ్ ఎవరు అనుకోలేదు అంటే ఇంత వస్తుంది, ఇంత రెస్పాన్స్ వస్తుందని. బట్ ఇట్ ఈస్ వెరీ నైస్. ఎక్కడికెళ్ళినా గుర్తుపడి మాట్లాడతారు. ఇందాక చాలాసారి చెప్పాను నేను. చాలా షోస్‌లో, ఈవెంట్స్‌లో కూడా చెప్పాను నేను. ఎక్కడికి వెళ్ళినా అమ్మాయి గారు, రూప అలా గుర్తుపెట్టి మాట్లాడతారు. ఓకే. జనరల్‌గా రికగ్నైజేషన్స్ అనేది చాలా కామన్. రికగ్నైజేషన్స్‌తో పాటు మంచి మంచి అప్రిషియేషన్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఒక్క సీరియల్‌లో ఒక సెలబ్రిటీ అనంగానే రికగ్నైజేషన్ అనేది చాలా ఈజీగా వస్తుంది. కానీ మీకు రికగ్నైజేషన్‌తో పాటు చాలా చోట్ల అప్రిషియేషన్స్ కూడా వస్తున్నాయని విన్నాం, నిజమేనా? అవునవును. ఓకే. ఎలా అనిపిస్తుంది? అంటే యూ ఆర్ బేసిక్‌లీ ఫ్రమ్ బెంగుళూరు. బెంగుళూరా? సరౌండింగ్స్ ఎక్కడైనానా? బెంగుళూరు. బెంగుళూరు. సో, ఒక కన్నడ అమ్మాయి అయ్యుండి తెలుగులో ఈ మాత్రం అంటే ఇంత వెల్కమ్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేసారా? చేయలేదు. ఎందుకంటే కన్నడలో ఆఫ్‌కోర్స్ అందరూ నన్ను దే రికగ్నైజ్ మీ యాజ్ రౌడీ బేబీ ఓకే. కర్ణాటకలో. సో, ఇక్కడికొచ్చాక ఎలా రిసీవ్ చేసుకుంటారు నన్ను అనుకున్నాను. బట్ ఇది నాకు సెకండ్ సీరియల్ అమ్మాయి గారు. ఫస్ట్ నేను చేసింది జీ తెలుగులోనే 'ముత్యమంత ముద్దు'. ఈవెన్ ఇప్పుడు కూడా వచ్చి ఆ సీరియల్‌లో నా పేరు గీత. గీత అని ఇప్పుడు కూడా మాట్లాడతారు. జనరల్‌గా క్యారెక్టర్ నేమ్స్‌నే మేము గుర్తుపెట్టుకుంటాం. నేను రాగానే రూపా అని చెప్పేసి అన్నాను. జనరల్‌గా ఎందుకంటే సీరియల్ ఆర్టిస్ట్‌లైనా, మూవీ ఆర్టిస్ట్‌లైనా ఒక రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మేము అదే పేరుతో అయిపోతుంది. మేబీ ఇంకా హిట్ అయితే మీ పేరుని చేంజ్ చేసుకోవాల్సి కూడా రావచ్చు. ఎనీవేస్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి. అంటే అసలు మీరెక్కడ పుట్టారు? నిషా ఎక్కడ పెరిగింది? నిషా ఏం చదువుకుంది? నేను ప్రాపర్ బెంగుళూరియన్ నేను. ఓకే. నేను నా బీకామ్ గ్రాడ్యుయేట్. చదువు చేసేటప్పుడే ఐ కేమ్ టు దిస్ ఇండస్ట్రీ. అండ్ సిక్స్త్ స్టాండర్డ్ నుంచి నేను చిన్న చిన్న ఛానల్స్లో యాంకరింగ్ చేశాను. తర్వాత సెకండ్ పియూ నుంచి నాకు ఈ కెరియర్ స్టార్ట్ అయ్యింది. ఓకే. కన్నడలో నా సీరియల్ 5 years వచ్చింది. అప్పటి నుంచే కెరియర్ స్టార్ట్ చేసేసారు. ఒక పక్కన స్టడీస్‌ని బ్యాలెన్స్ చేసుకుంటూ. ఓకే. ఐ డిడ్ సమ్‌హౌ. సో అది బ్యాలెన్స్ చేశాను. చిన్నప్పటి నుంచి ఐ వాజ్ లైక్ మోర్ ఇంటూ కరిక్యులర్ యాక్టివిటీస్, కల్చరల్ కరిక్యులర్. ఎందుకంటే మా నాన్న మమ్మీకి చాలా ఇష్టం. ఈవెన్ స్టడీస్ అంతా ఇంపార్టెంట్ ఇచ్చారు. బట్ ఆల్సో నేను సింగింగ్తో పాటు, డాన్సింగ్తో పాటు అన్నీ చేయాలని బిజీగా పెట్టారు నేను చిన్నప్పటి నుంచి. సో ఐ వాజ్ బిజీ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఓన్లీ. సో ఇదంతా లైక్ నా ఇష్టపడి చేస్తున్నాను. ద మోస్ట్ లవబుల్ ప్రొఫెషన్ నాకు. సో ఐఎమ్ లవింగ్ ఇట్. ఓకే. అండ్ మదర్, ఫాదర్? మమ్మీ హౌస్ వైఫ్, మై ఫాదర్ ఈజ్ వర్కింగ్. ఓకే. నా ఫాదర్కి ఇది ఎలా ఇంట్రెస్ట్ అంటే హీ డిడ్ లైక్ స్ట్రీట్ ప్లేస్ అంటారు. అంటే ఏమంటారు, డ్రామా షోస్ అంటారు కదా, అది చాలా చేసేవాడిని మా నాన్న. ఓకే. సో అలా థియేటర్, నాట్ ఎగ్జాక్ట్లీ థియేటర్, స్ట్రీట్, ఓకే. బయట చేస్తారు కదా, అలా హీస్ టు డూ దాట్. అలా ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత మా మమ్మీ షీఈస్ హౌస్ వైఫ్. ఇద్దరు బాగా పాడతారు. సో అది నాకు కూడా వచ్చింది అలానే. అండ్ ఎప్పుడు నాకు ఎవరు ప్రెషర్ ఇవ్వలేదు, స్టడీసే ఇంపార్టెంట్, స్టడీస్ మాత్రమే చేయాలని. స్కూల్ టీచర్స్ నుంచి, మా పేరెంట్స్, మై ఫ్యామిలీ, మై ఫ్రెండ్స్ అందరూ నాకు ఈ టాలెంట్స్ని చాలా సపోర్ట్ చేశారు. ఓకే. జనరల్‌గా మీరు కన్నడ అమ్మాయి అయినా గానీ మీ ఫేస్ కట్స్ అంతా కొంచెం మలయాళీలా కనబడుతున్నాయి. అదే ఐ థింక్ మీరే ఫస్ట్ టైం ఇలా చెప్పారు. అవునా? అవును. ఎందుకో నాకు కొంచెం ఆ కేరళ లుక్ అంటే చాలా మంది కేరళ అమ్మాయిలు మలయాళీ యాక్టర్స్ ఉంటారు కదా, సో వాళ్ళలా కనబడుతూ ఉన్నారనమాట మీరు. అవును. మా ఫ్యామిలీ యాక్చువల్లీ ఐఎమ్ బేసిక్లీ మలయాళీ.
ఓ యు ఆర్ మలయాళీ. యా, ఓకే, నా గెస్ లో తప్పు లేదు. ఓకే. బేసిక్లీ మలయాళీ, బట్ నేను బెంగళూరులో పుట్టాను పెరిగాను కాబట్టి ఐ డోంట్ నో అంత మలయాళం తెలీదు, బట్ ఐ కెన్ అండర్స్టాండ్ మలయాళం. మరి ఇంట్లో ఏ లాంగ్వేజ్ లో మాట్లాడతారు? కన్నడ. కన్నడ, ఫుల్ ఫ్యామిలీ కన్నడ మాట్లాడతారు, బట్ ఈవెన్ దే నో మలయాళం వెరీ వెల్ ఎక్సెప్ట్ మీ. వెళ్తుంటారా? కేరళ రిలేటివ్స్ అంతా ఉంటారా అక్కడ? యా యా యా. ఓకే, రైట్. అండ్ వన్స్ బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు సీరియల్ మీరు చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది? అంటే బెంగళూరుకి ఇక్కడికి డిఫరెన్స్ ఏమన్నా తెలుస్తుందా? బెంగళూరు షూటింగ్ అంటే నేను సీరియల్ చేసింది కాబట్టి సీరియల్స్, బెంగళూరులో సీరియల్స్ ఎలా ఉంటుంది, కన్నడలో సీరియల్స్ ఎలా ఉంటుందంటే వీ డోంట్ హ్యావ్ ప్రాంప్టింగ్ లైక్ హ్యూర్. ఇక్కడ ప్రాంప్టింగ్ ఉంటుంది. ఉంటుంది, డైలాగ్స్ ప్రతి ఒక్కరికి ప్రాంప్టింగ్ ఉంటుంది, అండ్ ఇట్స్ డబ్బింగ్. ఇక్కడ ఒక్కొక్కరు ఒరిజినల్ వాయిస్ ఇస్తారు, బట్ మెయిన్లీ లీడ్స్ మాది, హీరోయిన్స్ అన్నీ డబ్బింగే అవుతుంది. అండ్ ప్రాంప్టింగ్ కాబట్టి కొంచెం ఈజీ అనిపిస్తుంది ఇక్కడ. బట్ బెంగళూరులో యూ హ్యావ్ టు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో అలానే మాట్లాడాలి, లైవ్ రికార్డ్ అవుతుంది. ఓకే. సో వీ డోంట్ హ్యావ్ ప్రాంప్టింగ్ దేర్ అండ్ నో డబ్బింగ్స్ దేర్. అలా దట్ ఈస్ ద డిఫరెన్స్ ఐ సా. అండ్ నాకు స్టార్టింగ్లో ప్రాంప్టింగ్ చాలా కష్టం అనిపించేది. ఐ కుడెంట్ డూ. నాకు అక్కడ ఫుల్ లైవ్లో అలవాటు అయ్యి వీ యూస్ టు అది డైలాగ్స్ అన్నీ చదివి మెమరైజ్ చేసుకొని అవన్నీ, అది కన్నడ ప్రాసెస్. కానీ ఇక్కడ మా ఆర్టిస్టులు ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతారంటే కొంతమంది అసలు కంప్లీట్గా ప్రాంప్టింగ్ లేకుండా చేస్తారు. అవునవును, కొంతమంది నేను చూసాను. కొంతమంది మూవీ సీనియర్ ఆర్టిస్ట్ కానీ మూవీ నుంచి కొంతమంది వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే జనరల్గా ప్రాంప్టింగ్ అవసరం లేదు. అవును, బట్ కొంతమందికి ఏంటంటే ప్రాంప్టింగ్ చాలా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ అవుట్ సైడ్ నుంచి వచ్చిన ఆర్టిస్టులకి ప్రాంప్టింగ్ హెల్ప్ అవుతుంది. అవునవును. బట్ మీకు ప్రాంప్టింగ్ అయితే సెట్ అయిపోయింది. ప్రాంప్టింగ్ సెట్ అయింది. కానీ చూడండి బెంగళూరుకి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉందో. అందుకే మీ బెంగళూరు అమ్మాయిలు మొత్తం మా తెలుగు ఇండస్ట్రీకి వచ్చేస్తున్నారు. మేబీ తెలుగు వాళ్ళందరూ కూడా, అంటే ఆ డిఫరెన్సియేషన్ లేదు ఇక్కడ. బెంగళూరు నుంచి వచ్చారు ఇలా అలా ఏం లేదు, ఒక ఫ్యామిలీ లాగానే చూసుకుంటారు ఇక్కడ కూడా. సో అది ఏమో వేరే ఊరికి వచ్చి కష్టపడి చేస్తున్నామన్న ఫీలింగే రాదు, మా ఊరే అనిపిస్తుంది. హైదరాబాద్ ఇస్ నథింగ్ లైక్ బెంగళూరు అలా అనిపించి. సో బెంగళూరుకి హైదరాబాద్కి డిఫరెన్స్ లేదు అంటారు. అంటే షూటింగ్లో డిఫరెన్సెస్ ఉంది కాబట్టి, నాట్ విత్ ఆర్టిస్ట్. సో అందుకేనా ఫైనల్లీ మా హైదరాబాద్ లానే మీ బెంగళూరుని కూడా వేడిగా చేంజ్ చేసేసుకుంటాం. అవును, మీ వేడంతా బెంగళూరుకి ఇచ్చేసారు. అదే మరి మీ బెంగళూరు అమ్మాయిలంతా ఇక్కడికి వచ్చి మా వేడంతా పట్టుకెళ్ళిపోతున్నారు. నేను అదే ఎప్పుడు చెప్తాను, దోమలన్నీ ఇచ్చేసారు బెంగళూరుకి, వేడన్నీ ఇచ్చేసారు బెంగళూరుకి అని. అండ్ ఇంతకుముందు మీ ఫస్ట్ ప్రాజెక్ట్ అసలు తెలుగులో ముత్యమంత ముగ్గు. అందులో ఏ క్యారెక్టర్ చేశారు? అందులో లీడ్ నాకు ఆమ్ని గారితో యాక్ట్ చేయడానికి ఛాన్స్ వచ్చింది. ఇట్ వాస్ అ గ్రేట్ జర్నీ. ఆ సీరియల్లో కూడా ఇట్ వాస్ అ కామిక్ సీరియల్. ఆమ్ని గారు, షీ ఇస్ వెరీ బిగ్ యాక్ట్రెస్ ఇన్ తెలుగు. వెరీ బిగ్. నాట్ తెలుగు, షీ డన్ సో మెనీ లాంగ్వేజెస్. యా, బేసిక్లీ షీ ఇస్ ఫ్రమ్ కన్నడ కదా. అవును. సో మీకు ఆమ్ని గారు చాలా బాగా. అవును, మేమిద్దరే కన్నడ ఆ సీరియల్లో సెట్ లో. ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుకునేవారు? కన్నడ. ఓకే. ఈవెన్ షీ వాజ్ వెరీ కంఫర్టబుల్ విత్ కన్నడ. ఐ యూస్ టు టాక్ కన్నడ ఓన్లీ. మా సెట్లో ఇద్దరే కన్నడ, మిగతా అంత వాళ్ళు తెలుగునే. సో చాలా ఎక్కువ గాసిప్ అది ఇది మాట్లాడేది నేను ఆమ్ని గారు. అండ్ షీఈస్ వెరీ స్వీట్. వెరీ వెరీ స్వీట్. ఏంటి అంత మూవీస్ చేశారు, అంత పెద్ద పెద్ద ఆర్టిస్ట్తో చేశారు, అలా ఏం అనిపించదు. షీఈస్ వెరీ డౌన్ టు అర్త్. అందరితో అలానే ఉంటారు, అందరితో పాటు కూర్చొని తింటారు, అందరితో కలిసి ఉంటారు. అదే అందరికి నచ్చ ప్లస్ పాయింట్ అదే.